హరిశ్చంద్రుడా కాదు కాదు, వీరదాసుడా, నేటి రాత్రి అంతయు వల్లకాడికి కావలి ఉండి రేపు ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా క్రొత్తని కళ్ళు నింపబడి రమ్ము అని ఈ సురాభాండములు నాకు తెప్పించినాడు. అహో అహో సురాభాండమునని విశ్వామిత్రుని సహాయ సంపత్తి చే విశ్వంబరాదేవికి ఆస్థానంబగు మదీయ భుజపీడిపై ఇట్లు అధిష్ఠించి ఉన్నావు. నీవు నిక్కముగా కలుగుతున్నానని ఇక నీ త్వరపడి శ్మశాన వాటికే పోయేదను. కండులు ఉన్నవారిని సైతము వృద్ధి వాళ్ళను చేయుతున్నది కదా ఈ అంధకారము. కలవారి ఇళ్ళలో పడి నిధానమునెత్త అరుగు దొంగలకు సిద్ధ Take
చెల్లింపకయే కాది సొంతంపు చెల్లింపల మసనమున కాల్పనే కదా మనుజులారా లేదనుకుంటిరేమో కాపు లేదనుకుంటిరేమో పదనిక ఘోరాయి ఈ దీనదాసుగలరు పొరపడితిని ఎంత పొరపడి సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును చూచి ప్రాణిగా భావించింది కదా. అయ్యో అయ్యయ్యో ఈ కలేపరువు దుస్థితి ఎంత జాలిని గొలుపుతున్నది, ఎంత జాలిని గొలుపుతున్నది. మాయామేయ జగము మాయామేయ జగంబు నిత్యము నిత్యము నిత్యమని సంభావించు మోహం ఇల్లాలని నా కుమారుడని ప్రాణం నుండునౌడా అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టెలంగాలుతో ఇల్లాలును రాదు పుత్రుడు తోడైరారు తప్పింపగలరా ప్రకృతి బహు చిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏండ్లు గతించిపోయినది కానీ కన్నులు మూసిన మందభాగ్యుడు ఒకడు
మరసిపోయే దుష్టులయా అవని మోగించు భస్మశివాసనంబు అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. విశ్వంభర నటనము గబలిల్చి గర్భమున విన్యస్తంబు గావిల్చి శ్మశానములను కనినప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుతుండ్రు. ఎంత వైపరీత్యము జరిగిపోయినది, ఎంత వైపరీత్యము జరిగిపోయినది. ఎప్పటికైనాను శుభములు రాకపోవునన్న తలంపు కూడా దినదినమునకు రూపుమాసిపోవచ్చున్నది. దాస్య దుఃఖమును ఉద్యోగమును అవశ్యానుభోక్తములేనేమో కదా. అయినను మందభాగ్యుడనైన నా చిత్తములకు శాంతి ఎప్పటికీ ఇంకా శాంతి కాక ఏమున్నదిలే. పరిపాటి పైన చింత మానై రాయై గజమై ధర్మం పైన చైతన్య నొక్కముడిగా పూను యోగి మనంబురీతి యోగి మనంబురీతి అప్పుడే శాంతి నా చింతకు. దీనారవము శ్రవణ గోచరమగుచున్నది. పాపం ఎవరా భాగ్యురాలో పోయి చూసేదగాక.
ఎవరిని అడిగేది దిక్కులేని నాకు ఈ ప్రకృతియే తోడు కావాలి. చక్రవాకి ఎక్కడనైనా కనుగొంటివన్న కన్నవాసన తమరపించి పోసగే మెత్తని వస్తువు తగినది. ఇది నా కుమారుని కనీబరం కాదు కదా. అయినా పరిగెత్తి చూచేద్దాను. లోహిత, నీకప్పుడే నూరేళ్ళు చెండు తండ్రి. రాయిరా లోహిత, పలికే బేబీ రాయిరా. ఆకలి అమ్మ, ఆకలి నేర్చిన నీకు పిరిగిరన్న మెట్టలేని నేడుతో నీకు
ఈ కాడు నీ అబ్బసమ్మా. ఇప్పుడు కూడా ఎంతటి ప్రభావ జరుగుతున్నది ప్రాణపతి. ఇచ్చి దురాస్త ఎందు సహాయపడకు మీరు నా ఎందు ఉండరు కదా. ఇప్పుడు ఎందున్నారు కదా స్వామి. ఏమి పతి విదూరయా యవ్వతి యొక్క ఈ నెలంతా సుశీలగా తాను పిలుచు కారణాంతరమున ఇట్టి కష్టదశలు చెందినట్టున్నది. అది కాక మున్నెప్పుడో ఎక్కడో మున్నెప్పుడో ఎక్కడో వెలది స్వరము అయినా విచారించిన తప్పేమున్నది. పడతి యువతి రాళ్ళు గనుగను బాబోచున్నా నీ కొడుక. అవునా ఎద్దాన గతించే నీకు ఎవ్వరు చుట్టము లేరా. ఎట్లు వచ్చితివి శ్మశాన చోనికి చిత్రమయ్యడు నీ రీతి వచింపు ఏడ్చి ఫలమేమి. పొందుమా మౌనం వహించిన కార్యం నెరవేరదు కదా. ఇట్లా మాట్లాడేదాన్ని. ఓ మహానుభావుడా మీరు నా కడి పూజన వల్లే తోచుచున్నారు. నేను ఈ కాశికాపురం ఒక బ్రాహ్మణుని ఇట్లా దాసి. అవునయ్యా. నీ పేరు? నా పేరు ఈ కాశికాపురం హంసరాణి అని అందరయ్యా. ఈ చనిపోయిన వాడు నా ఒక్కగానొక్క కొడుకయ్యా. ఈ మాని నేను చూచినప్పటి నుండి నా మనంబు అకారణంగా దుఃఖ సంకులంబుటయే కాక విశేషించి ఈ అలివేని నోట వచించడు ఒక్కొక్క మాట. ఈ అలివేని నోట వచించడు ఒక్కొక్క మాట వజ్రాయుధమై తెగల్చెను శిలాకృతిగాంచిన నాడు మానసంబు. వెలుగు కిరంగు యుదంతమెల్లా అనరాదు స్పృశించెను అనరాదు నాయనా లోహిత
నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగాకయ్యా, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగాక. మానిని, ఓ మానిని, నువ్వు వ్యబతువైన మాకేమి కానీ దహింపవలసిన శవములకు చెల్లించవలసిన సుంకము చెల్లించిన కానీ నేను నీ శవమును దహింపనివ్వను. చెల్లించడం నా వద్ద ఏమున్నదయ్యా? నీ వద్ద ఏమీనూ లేదా? ఏమీ లేదయ్యా. బాగుగా ఆలోచించుకొని చెప్పుము. నా వద్ద ఏమీ లేదు మహాత్మా. నీ వద్ద ఏమీనూ లేదా? ఏమీ లేదయ్యా. నీవు నిజము కలే భలే తెగుదలున్నావు గాని గడమౌపై ఎదలో నడంగియు, గడమౌపై ఎదలో నడంగియు సముద్ర కాంతుని రెండలల్మలయింపల్ దిశలల్ తొయ్యగల సీమల్. ఏమీనూ లేదా? ఆల సూర్య ప్రభా కలితంబై వెలుగొందుచున్నయది. మాంగళ్యంబు కాబోలు, అది మాంగళ్యంబు కాబోలు, అది మాంగళ్యంబు కాబోలు. దానినే ఏ వెలకైనా తెగ నమ్మి నీ సుతులకై వెచ్చించిన చెల్లదే. అయ్యో దైవమా, నా బతి కింద కన్నులకు గోచరము కానీ నా మంగళ సూత్రము ఒక చండాలుడు కంటపడలా. కాదు కాదు, ఇతడు చండాలుడు కాదు. నిక్కముగా నిక్కముగా నా ప్రతి హరిశ్చంద్రుడు. స్వామి హరిశ్చంద్ర చక్రవర్తి మందభాగురాలైన నేను స్వామి చంద్రమంత్రి. ఎంతటి దురవస్థ సంభవించినది దేవి, ఎంతటి దురవస్థ సంభవించినది. నీ కుమారుడు చూడము స్వామి, చిక్కదు వరకు గుల్కరాల పైన ఎలా పడుకోడు. నాయనా, నీకప్పుడే నూరేళ్ళు చెల్లినమా అయ్యా, నీకప్పుడే నూరేళ్ళు చెల్లినమా అయ్యా. దేవి, ఇట్టి దురవస్థ ఎందు కూడా మన కుమారుని శవదహనములకు కూడా ఏమి సహాయము చేయలేని నిర్భాగ్య దశ ఎందు ఉన్నాను దేవి. మీరింత ఇక్కట్టును కూడా ధర్మపదం విడనందుకు నేనెంతో సంతోషిస్తున్నాను స్వామి. మన కుమారుని దహన సంస్కరణకు మా దురసానికాగి ఏగిను మాడయనో పాదలో తెచ్చేదను. ఆమె కనకరించాడు, కనకరించిన ఎలా పరమేశ్వరుడు ఎలా పెట్టిన అలా పెట్టిన స్వామి. దేవి పోయింది. ఎక్కడయ్యా శిశుహంత్రి? ఈమె చంద్రమతయ్యా, మీరు నేరస్థానముని యందు పొరపాటు పడలేదు కదా? ఎట్లు కాదా అట్లు మీ అందరూ సెలవందుకొని పోవచ్చుండగా చెమకింకరవలే రాజభటులు వచ్చి ఒక నగల బూటను ఆ పైన పడేసి పోసి పాపద్మరాల రాజభటుని ఎలా చంపుతువే అని తన్నుతూ రాజమందిరముకు తీసుకొని పోగా సేవకులు ఎవ్వరిపైన నేరం ఆరోపించిన తోడనే న్యాయాన్యాయములు కూడా విచారింపకుండగా నిరపరాధులను అపరాధులుగా చేసిన ఇలాంటి రాజులు ఉండిననేమి మహిళనేమి.
నిలపము ఏకాగ్రత హృదయ వృత్తి భక్తి కడసారియ భగవంతు మూర్తి ధ్యానించుకో ఈ గేటి ఆశయి నెలగపై నీ కాలము గతించే మా చంత బ్రతుకు ఎల్దే నిదం పదుల పంత నీవున్న దొసగు తప్పదు మాకు తొలగి పొమ్మింక మా తలపుడి నాకు తెలియదు మహాత్మా నా పుణిక మాత్రము నేను ఇక మానను సత్యమునకై హరిశ్చంద్ర వంశమందరించెడుగాక శ్రీహరుని మీద మనసు గురిచేసి ఓ చంద్రమతి దేవి